ఈ యొక్క మరి 25వ సంవత్సరం నుండి ఏ తీర్మానం తీసుకున్నానో ఆ తీర్మానాన్ని నేను తప్పిపోయాను. మన దేవుడు ఎలాంటి దేవుడంట? కరుణించే దేవుడంట, కృపను చూపించే దేవుడంట. మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఒక ఉద్దేశమును మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి ఇంకా మనం సజీవంగా ఉన్నాము. హల్లెలూయా. నిజంగా చాలా మందిని మేము చూస్తున్నప్పుడు ఎందరో మరి రాత్రి మాట్లాడిన వారు, ఒక వారం కింద మాట్లాడిన వారు చనిపోయారు అని తెలియగానే హృదయంలో బాధ. అయ్యో, అసలు వీళ్ళు చనిపోయారా, ఎంత బాధ. హల్లెలూయా. కానీ మనం సజీవంగా ఉన్నామంటే అది ఆయన కృపయే. హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే ఆయన కృపయే. మన పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికని నెరవేర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన కృపను మనము నిస్ఫలము చేయక ఆ కృపలో మనం ఏం చేయాలంట? నిలబడాలంట. ఆయన మనకి ఇచ్చిన కృపను మనము కాపాడుకున్నప్పుడు, ఆయన మన పట్ల కలిగిన ప్రణాళిక ఉద్దేశములను మనం నెరవేర్చినప్పుడు దేవుడు మన గృహాలలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త. నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతోనంట, కొండ తేనెలతో మనం ఏం చేస్తాడంట? తృప్తి పరుస్తాడంట. హల్లెలూయా. దేవుడు మనల్ని తృప్తి పరచాలంటే, మన సరిహద్దులలో సమాధానం ఉండాలంటే, మన గృహంలో సమాధానం ఉండాలంటే, మన దేహాలలో సమాధానం ఉండాలంటే మనం ఏం చేయాలి? చిత్తానుసారంగా జీవించాలి. మరి ఆయన పట్ల మీరు ఏ ప్రణాళిక, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశంలోకి మనం నడిపించబడాలి. ఆ తీర్మానాల ప్రకారం మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు ఆయన మన సరిహద్దులలో సమాధానాన్ని కలగజేస్తాడు. నది వలె సమాధానం మన ఎద్దుకి పారజేస్తాడు. జనముల యొక్క ఐశ్వర్యము ఎలా తెస్తాడంట మన ఎద్దుకి? మనం అనుభవించినట్లు దాన్ని నీ యొద్దకు నేను తెస్తాను. సమాధానం నీకు అధికారిగా ఉంటది. హల్లెలూయా. మనకి దేవుడు మరి అలాంటి కృపను అనుగ్రహిస్తాడు. గడిచిన సంవత్సరంలో ఏ వాగ్దానాలు ఇచ్చారు మీకు? పోయిన సంవత్సరంలో ఏ వాగ్దానం ఇచ్చారు? ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారా? చక్కటి వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన నిరీక్షణ ఏంటి? మన విశ్వాసం ఏంటి? వాగ్దానమే. వాక్యమై ఉన్న దేవుడు కృపా సత్య సమృద్ధిగా ఆయన ఎలా మన మధ్యలో సంచరిస్తున్నాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. సమాధానానికి అధిపతి, సమాధానానికి కర్త. ఆ సమాధానాన్ని మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో, మన